హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ బై అజయ్ కుమార్. నేను ఈరోజు వచ్చేసి బెండకాయ ఎండ్రాయిల్ కూర కావాల్సినవి ఏంటో చెప్పేస్తాను ఒకసారేనండి. ఒక ఉల్లిపాయ, కడిగి పెట్టుకున్న బెండకాయలు, అలాగే ఎండు రొయ్యలు, శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు అన్నమాట. ఎండు రొయ్యలండి కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా మనం కడగాలన్నమాట. ఒకసారి 2 టైమ్స్ అలా కడిగేసేసి వాష్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి ఏవి ఇలానే పెట్టేసేద్దామండి. ఎందుకంటే రొయ్యల్లో వచ్చేసేసి ఇసుక ఏమన్నా ఉంటే ఈ నీళ్ళల్లో జారిపోతుంది అనమాట. నీళ్ళలో పైకి తేలుతున్నాయి కదా, ఇసుక వచ్చేసి కిందకి వెళ్ళిపోతుంది, మనకు బాగుంటుంది. అంటే కూరలు వేసినప్పుడు కూడా ఇసుక తగలదన్నమాట. ఇట్లా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బెండకాయలని స్పీడ్గా కట్ చేయడం ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఈజీ ప్రాసెస్, ఈజీగా కట్ చేసుకుంటాం బెండకాయలు. చాలామందికి బెండకాయలు కట్ చేయడం లేట్ అవుతుంది, బట్ నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా స్పీడ్గా అయిపోతాయి. ఇంకోండి ఇలా పెట్టేసుకోండి అన్నీ వరుసగా. ఒక 5 కానీ 10 కానీ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎన్ని ముక్కలు దిగుతున్నాయో. చాలా సింపుల్గా, ఎక్కువ టైం పట్టదు అన్నమాట మనకు బెండకాయలు కట్ చేసుకోవడానికి. నాకు ఇటువరకు తెలియక, నేను కూడా పొలం పనికి వెళ్ళేదాన్ని కదా, ఇటువరకు నాకు తెలియక నైట్ టైం కోసేసుకుని పెట్టుకునేదాన్ని, జిగురు లేకోకుండా ఉంటాయి అని చెప్పేసి. అదేం లేదండి, లేట్ అయిపోతుందని నైట్ టైం కోసుకుని పెట్టుకునేదాన్ని. చూడండి ఎన్ని అయిపోయినాయో ఒక్కసారికి. కత్తిపేట మీద కోసేవాళ్ళు కూడా 2-3 పట్టుకుని కోసేయచ్చండి. స్పీడ్గా అయిపోతుంది. ఎన్ని కాయలున్నా నిమిషాల ప్రకారం కోసేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం పెద్ద లేట్ ఏమేమి అవ్వదు. యూజ్ చేయండి, మీరు కూడా చేసి నాకు కూడా కామెంట్ చెప్పండి. నా ఐడియా ఎవరెవరికి నచ్చిందో తెలుస్తుంది. ఉల్లిపాయలు కోసి కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఉల్లిపాయలు అండ్ ఎండు రొయ్యలు చక్కగా నానిపోయినాయి. ఎండు రొయ్యలు గట్టిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. కొనుక్కునేటప్పుడు చూసుకుని కొనుక్కోండి. పొయ్యి మీద కళాయి పెట్టాను. నూనె కొలత నేను ఎప్పుడు చెప్పనండి, నూనె అంత పోయింది ఎంత పోయింది అని. ఉల్లిపాయ బెండకాయ ముక్కలండి కోసుకుని పెట్టేసుకున్నాను. చూపించాను కదా బెండకాయలు కోయటం కూడా. సిద్ధం చేసుకున్న ఎండు రొయ్యలు ప్యానం పెట్టానండి పొయ్యి మీద. ముట్టించేసాను. ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ ఎక్కువేమో అవసరం లేదు, బెండకాయ ఫ్రై అంటే కొంచెం చాలు. ఆయిల్ హీట్ అవ్వకుండానే మనం రొయ్యల్ని వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్యాట్ ఉండిద్ది, గుడ్ ఫ్యాట్ కూడా ఉండిద్ది ఆయిల్లో, బ్యాడ్ ఫ్యాట్. వేడి చేస్తేనే మనకి ఆయిల్ బ్యాడ్ ఫ్యాట్గా మారిద్ది. అందుకని చెప్పేసి నేను ముందే ఆయిల్ హీట్ అవ్వకుండానే వేసేస్తున్నాను అన్నమాట. రొయ్యలు వేసేసాను. చూడండి చక్కగా వేయించింది. రొయ్యలు అనేది కొంచెం వేపుకోవాలన్నమాట.
వేపుకుంటే స్మెల్ అనేది రాదు, ఎండురొయ్యల స్మెల్ అనేది. అది కాక మన ఫ్రైలో కూడా చాలా బాగుంటాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి. చూడండి, దీంట్లో వాటర్తో సహా వాటర్లో తీసేసాం కదా, అందుకే కొంచెం ఆయిల్గా లేవు. బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి రొయ్యలు అక్కడక్కడ. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి. పోపు దినుసులు యాగు అని అనుకుంటారు కానీ బెండకాయ ఫ్రైలో లాస్ట్ వరకు ఎగుతూనే ఉంటాయి. రొయ్యలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇంకొకసారి పోపు దినుసులు వేసాను కదా, అవి కూడా చూపిస్తాను. అవి చూడండి, అవి కూడా వేగిపోయినాయి. సగం వెతుకుతూ ఉంటాయి అన్నమాట, లాస్ట్ వరకు వేగాలి కదా. ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసేసాను. ఎక్కువ వేగా అవసరం లేదన్నమాట, ఆనియన్స్ లైట్గా వేగినా చాలు. ఇంకా అండి చూడండి పోపు దినుసులు ఎలా వేగిపోయాయో. మనం వేసింది లాస్ట్లోనే అయినా చూడండి, పోపు దినుసులు కూడా చక్కగా వేగిపోయాయి, ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపు అండి నేను సొంతంగా తయారు చేసుకున్నాను, పచ్చి పసుపు. మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాను, మొత్తాన్ని ఒకసారి మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని కలుపుతున్నాను. అలా కలపకపోతే అడుగునున్న ఉల్లిపాయ ముక్కలు అవి మాడిపోతాయి అన్నమాట. ఇలా కలిపేసుకున్నానండి. దీని మీద మూత పెడితే బెండకాయ ముక్క అనేది మగ్గిద్ది. మూత పెట్టుకోకుండా ఇలానే తిప్పుతూ ఉంటే ఏగిద్దండి. 2 టైప్స్ ఆఫ్ బెండకాయ కూర వండొచ్చు అనమాట. నేనైతే నాకు మెత్తగా ఉంటేనే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నేను మూత పెట్టేస్తున్నాను. అదే మూత పెట్టుకోకుండా మామూలుగా వేయించితే ఫ్రై లాగా ఏగిపోయిద్దండి బెండకాయ. మూత పెట్టేస్తే ఉడికిద్ది అన్నమాట, అది డిఫరెంట్. కొంచెం మర్చిపోయాను, ఉప్పేసి, ఉప్పు అండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని కలుపుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. వీడియో తీస్తానికి ఎవరూ లేరు. చూడండి మగ్గుతున్నాయి ముక్కలు.
అంటే ఫ్రై లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ నాకు ఇలా మగ్గితేనే చాలా ఇష్టం అండి. చూడండి మగ్గిపోయి మళ్ళీ ఒకసారి చూసేద్దామండి ఎలా ఉందో బెండకాయ. ఓకే అండి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అంటే ముక్కలు ఏగుతున్నాయి అని అర్థం. మనకు కావాల్సింది ఎగడం కాదు కదా. మీకు పోపు దినుసులు చూపిస్తానండి ఎలా ఏగినాయో కూడా. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం తినే స్టేజ్లో ఉన్నట్టు బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. అదే ముందే వేసేస్తే అవి ఏగిన తర్వాత మనం కర్రీలోకి వస్తే అవి ఇంకా బాగా మాడిపోతాయి అన్నమాట. ఎండ్రాయిలు వచ్చేసి పులుసులో కూడా వేసుకోవచ్చండి. పులుసులో కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. బెండకాయ పులుసు కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. బెండకాయ ఎండ్రాయిలు ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా సరే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో కూడా చెప్పండి అండి. కొత్తగా ట్రై చేస్తున్నాను నేను. మీకు చూసే వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది బెండకాయ ఎండ్రాయిలు, కొంతమందికి తెలియదని చెప్పి నేను వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళే చాలామంది అడుగుతున్నారనమాట, ఏంటి బెండకాయలో ఎండ్రాయిలు వేసుకుంటారా అని. అందుకని చెప్పి నాకు ఈ ఐడియా వచ్చింది, యూట్యూబ్లో కూడా పెడదాం. చాలామందికి తెలియదు, ఇక్కడ వాళ్ళకే తెలియదు అనుకుంటే, మా పల్లెటూరులోనే తెలియదు అనుకుంటే సిటీ పర్పస్లో కూడా తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను పెట్టానండి. ట్రై చేయండి, ఎవరైనా సరే ట్రై చేసిన వాళ్ళు నాకు కూడా చెప్పండి అండి. ఎవరు ఇష్టపడుతున్నారో నాకు కూడా తెలిసిద్ది కదా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా ఇంకొక వీడియో పెడతాను. కారం వేసేసుకున్న తర్వాత కూడా చూపిస్తానండి నేను. మళ్ళీ చూసారండి, బెండకాయ జిగురు వస్తుంది అనుకున్నా, జిగురు వస్తుంది కదా, రావలేదు. జిగురు కూడా రాలేదండి. చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయి, అన్నీ ఏగిపోయాయి అనకూడదు, ఉడికిపోయాయి. ఇదిగోండి చాలా పెద్ద ముక్క కదా, ఇది కూడా చూడండి ఎలా ఉడికిపోయిందో. కొంచెం కారం యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం అండి. కొన్నిటికి కొలతలు ఉంటాయి, కొన్నిటికి కొలతలు ఉండవు. అవి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. మేము కారం కొంచెం ఎక్కువే తింటాము. అంటే రొయ్యలు కదా, రొయ్యలు కొంచెం నీసే కదండి, అందుకని చెప్పి కారం కొంచెం ఎక్స్ట్రానే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత హైలో పెట్టమాకండి, ఎందుకంటే అడుగంట వేస్తూ ఉంటుంది. అయిపోయిందండి, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. నాకు భలే ఆకలేసేస్తుందండి. వేడివేడిగా తింటే అసలు ఎంత అన్నం తింటామో తెలియదు అన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, బెండకాయ ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి, చెదిరిపోలేదు, ఎక్కడో ఒకటి తప్పనిసి మొత్తం చాలా బాగున్నాయండి. జిగురు అనేది లేదు, చూసారా. గ్యాస్ లోలో పెట్టుకుని ఏగనిస్తూ ఉంటే బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉంటే రైస్లో కూడా బాగా కలిసిద్దండి, అందుకే నేను ఇలానే ఇష్టపడతాను. సూపర్ టేస్ట్ కూడా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి, మీ స్టైల్లో చాలాసార్లు ట్రై చేసి ఉంటారు కదా, ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. బెండకాయ రొయ్యలు కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. మాకు తెలిసిన వంటలన్నీ పెడతా ఉంటాం, మా పల్లెటూరు వంటలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ అండి.